ప్రైజ్లాడండి. మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుడి వాక్యం మీతో మాట్లాడవలసి ఉన్నాడు దేవుడు. మరి దేవుడి మాటలు మీరు ఆలకించి మీరు దేవుని యందు బలపడతారని ఈ వాక్యాన్ని నేను అక్షర జ్ఞానంతో ఎతికి నీ పాదాల యొద్దకు తీసుకొచ్చాము. మరి మీ యొక్క గృహాలకి ఈ వాక్యాన్ని వినిపించాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎంతగానో ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి మీ ముందుకు వచ్చాను. ఉదయకాలము సాయంత్రకాలము ఈ వాక్యాన్ని నేను సంఘంలో వినిపించినప్పుడు అందరూ బలపడ్డారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ వాక్యాన్ని వినిపించాలని ఆశ నాలో పుట్టింది. జీసస్ గిఫ్ట్ ఎల్ షదై ప్రేయర్ ఫెలోషిప్ ఒక సావాసంలో నేను ముందుకు సాగిపోతున్నాను దేవుడి పిలుపుకు లోబడి. మరి ఎల్ షదై ప్రేయర్ ఫెలోషిప్ అనేది యొక్క చర్చి అనేది స్థాపించబడింది. ఈ పరిచర్య స్థాపించబడింది 2013లో. ఇది 2024 ఇది. మరి ఇప్పటికి దేవుడు మాకు కృప చూపించాడు యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ వినిపించాలని. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రజలు బలపడాలని దేవుడు ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా ప్రజలకు వినిపించు అని చెప్పినప్పుడు నేను ఆశపడి ఆసక్తితో దేవుడి మందిర ఆవరణలోకి వచ్చి ఈ వాక్యాన్ని వినిపిస్తున్నానండి. మరి ఈ వాక్యం వింటున్న మీరు బలపడతారని, బలపడటానికి మీరు ప్రార్థన చేస్తారని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈ యొక్క ప్రార్థన, మీ అవసరాలు తీరడానికి ప్రార్థన అనే ఒక అనుభవంతో నేను ఈ వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. భక్తులు ఎక్కడెక్కడ ప్రార్థన చేసి విజయాలు పొందారో, భక్తులు ఎక్కడెక్కడ ప్రార్థన చేసి గతకాలం విషయాలు తెలుసుకున్నారో, జరగబోయే విషయాలు తెలుసుకున్నారో, అలాగా మనము కూడా ఈ యొక్క ప్రార్థన అనే విషయాల్లో కొన్ని సందర్భాలు, కొన్ని వాక్యాలు చూసి జీవ గ్రంథంలోంచి, ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వాక్యాలు చూసి చదివి బలపడదాం. ఈరోజు ఒక వ్యక్తి డబ్బు కావాల్సి వచ్చి ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగాడు. డబ్బు అడిగినప్పుడు ఆ ధనవంతుడు ఎప్పుడు ఇస్తావని అడగలేదు, కానీ డబ్బు అయితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఎంతో బలపడ్డాడు. ఎందుకంటే ఏమి అడగకుండా డబ్బు ఇచ్చాడు కాబట్టి బలపడ్డాడు. డబ్బులు అడగడం ఒకటే ఆ బిడ్డ చేసిన ఒక గొప్ప మనస్సు. ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చాడు. ఈరోజు ఇక్కడున్న ధనవంతుడే నీకు కావాల్సిన డబ్బు ఇస్తున్నాడే, కానీ ఈ ధనవంతుడి కన్నా గొప్ప ధనవంతుడు మన యేసు ప్రభు. ఆయన పక్కన ఆయన సన్నిధికి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థిస్తే నిన్ను గొప్ప ధనవంతుడిగా చేయబోతున్నాడు. ఈరోజు గొప్ప విజయం నీకు కలగజేయబోతున్నాడు. నువ్వు ఒకరి దగ్గరికి అప్పు అడగడానికి వెళ్ళడానికి కాదు ఆయన నిన్ను పిలిచేది. ఒకరి దగ్గర అప్పు అడగడానికి కాదు నిన్ను పిలిచింది ఆయన సన్నిధిని నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఒకరికి అప్పు ఇచ్చేవాడిగా ఉంటావని లేఖనాలు చెబుతున్నాయి. మరి ఈ సమయం ముందు నువ్వు విజయం పొందాలనుకుంటున్నావా? ఈ వాక్యం ద్వారా నువ్వు విజయం పొందాలనుకుంటున్నావా? ఈ వాక్యం ద్వారా నువ్వు ప్రార్థిస్తే విజయం పొందుతావు. నువ్వు ప్రార్థించకపోతే విజయం పొందలేవు. నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడు. నువ్వు ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ఉండు. నువ్వు ప్రార్థించడానికి నీ యొక్క సమయాన్ని కేటాయించుకొని ఉండు. ఈరోజు మోషే ప్రార్థించాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువతో మాట్లాడుతున్నాడు మోషే. యుద్ధానికి జనాభాను సిద్ధపరచు, నేను కొండ శిఖరం పైకెక్కి ప్రార్థిస్తానని ప్రార్థించాడు మోషే. ప్రార్థించినప్పుడు యుద్ధంలో విజయం పొందుతున్నారు. మోషే చేతులు కింద దింపినప్పుడు యుద్ధం ఓడిపోతున్నారు. ఈరోజు నీకు వాటిమి ఉండకూడదు. దేవుణ్ణి ప్రార్థిస్తే నీకు వాటిమి లేదు. దేవుణ్ణి వేడుకుంటే నీకు వాటిమి లేదు. నువ్వు ఓడిపోవు. ఎక్కడ విజయం పొందుకుంటావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు, దీవెనలు పొందుకుంటావు, స్వస్థతలు పొందుకుంటావు, శక్తిమంతుడు అవుతావు. నువ్వు ప్రార్థించు. తినేటప్పుడు ప్రార్థన చెయ్యు. ఏదైనా కొనుక్కొని వస్త్రం వేసుకునేటప్పుడు ప్రార్థన చెయ్యు. దేవుడికి కృతజ్ఞతలు ఏ విషయంలో చెల్లించవు. విజయాలు ఎక్కడ వస్తాయి? నీకు స్వస్థతలు ఎక్కడ వస్తాయి? బలహీనత అనే బలహీనత అనేది నిన్ను కుంగతీస్తుంది. అన్నం తినేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకో. కొత్త బట్టలు నీకు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకో. మంచి వస్త్రాలు నీకు దేవుడు ధరింపచేస్తాడు. నూతన వస్త్రాలు నీకు దేవుడు ఇస్తాడు. ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన. మోషే
ప్రార్థిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందారు. ఆ యొక్క రాజుని, అమాలేకుల రాజుని హతము చేసి యెహోషువ ముందుకు వచ్చినప్పుడు ఎంతో సంతోషించారు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న అప్పుని ఎదిరించాలంటే, నీ కుటుంబంలో ఉన్న అప్పుని ఎదిరించాలంటే, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు ఎదిరించాలంటే ప్రార్థన చేయటమే నీకు ఒక లక్ష్యం. ప్రార్థన చేయడానికి సిద్ధపడతారా? ప్రార్థన చేస్తారా? ఆ ప్రార్థనలో మీరు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానండి? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు నేను ప్రేరేపించి ఉపవాస ప్రార్థనలు పెట్టబోతున్నా. 22 నుంచి 31 నైట్ వరకు. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నవారు వెంకటపాలెంలో పాల్గొన్నవారు వెంకటపాలెంలో యాదవుల బజార్లో ఉంది జీసస్ గిఫ్ట్ వెల్ష్ దై ప్రేయర్ ఫెలోషిప్. అలాగే సింగినగర్ బొంబాయి కాలనీ 55 అపార్ట్మెంటు గ్రౌండ్ ఫ్లోర్లో 7వ నెంబర్ ఇల్లు GF7 7వ నెంబర్ ఇంట్లో ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి ఇక్కడ, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి వెంకటపాలెం. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారు ఎవరైనా మీరు సిద్ధంగా ఉంటే పాల్గొవచ్చు. ఈ ప్రార్థనకి అందరికీ ఆహ్వానం. మీ సమస్యలు ఏమున్నా మాకు మెసేజ్లు చేయండి, ఫోన్లు చేయండి. మీ సమస్యల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. ఈ పరిచర్య జీసస్ గిఫ్ట్ వెల్ష్ దై ప్రేయర్ ఫెలోషిప్ అంటే సర్వశక్తిమంతుని ప్రార్థనా సావాసం. ఈ సావాసంలో మీ అందరికీ ఆహ్వానం ఉంది. మీ అందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. మీరు చేయగలిగినంతసేపు మీరు చేయండి, మేము చేయగలిగినంతసేపు మేము చేస్తాం. ఈ ప్రార్థనలోని అందరం ఏకీభవిద్దాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న సహోదరుడా, సహోదరి, మీరు దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుడు మిమ్మల్ని ఘనపరచాలి. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. మన దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు చూచుచున్నాడు. ఆకాశం నుంచి చూస్తున్నాడు. మన దేవుడు ఆకాశం నుంచి చూచుచున్న దేవుణ్ణి ఆయన సింహాసనం మీద కూర్చొని మనలో చూస్తున్నాడండి. ఇక్కడ కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే ఆయన సన్నిధి నుంచి ఆకాశం, ఆయన సింహాసనం మీద కూర్చొని మనలందరినీ చూచుచున్నాడు. ఏమండి, మనలందరినీ చూచుచున్నాడు. మరి చూచుచున్న దేవుడికి మనం ప్రార్థించకపోతే నష్టపోయేది మనమే. బలహీనలం అవుతాం, అప్పుల బాధల్లోకి కూరుకుపోతాం. నా జీవితంలో కూడా ప్రార్థన చేయనప్పుడు అప్పుల్లో కూరుకుపోయా, బలహీనుడిని అయిపోయా. దేవుణ్ణి అంగీకరించి దేవుడితో నడుస్తున్నప్పుడు అప్పుల నుంచి విడుదల పొందాను, బలహీనత నుంచి విడుదల పొందాను. భయంకరమైన రోగం నాకు. నేను ఒక టీబీ పేషెంట్ని. మెడిసిన్ లేకుండా టీబీ నుంచి నాకు విడుదల కలిగింది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. నీకు ఏ రోగం లేదన్నారు భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేపిస్తే. దేవుడి కార్యం నేను చూశానండి. ఈరోజు మీరు కూడా దేవుడి కార్యం చూడాలంటే మీరు కూడా చేయవలసింది ప్రార్థన. ఆకాశం నుండి చూసుచున్న దేవుడి యొక్క సన్నిధి వైపు మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చూస్తారు. చూడండి, ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేశాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలి ప్రార్థన చేశాడని చెబుతున్నాడు అపొస్తలుడైన పౌలు. యాకోబు పత్రిక అపొస్తలుడైన పౌలు రాసినది. ఏలి ప్రార్థన చేశాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఈరోజు నీవు నేను అదే స్వభావం కలిగి ఉన్నాం. కానీ ప్రార్థన చేయడానికైతే మనసు లేదు, విజయం పొందడానికైతే మనసు లేదు, అప్పులు అడగడానికైతే మనసు వస్తుంది, బలహీనతలు వచ్చినాయి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మనసు వస్తుంది. వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళమంట, డాక్టర్లకు చూపించుకోండి బలహీనత వస్తే. కానీ దేవుడికి మొరపెట్టండి, దేవుడికి ప్రార్థన చేయండి, విజయం మీ సొంతం అవుతుంది. స్వస్థత దేవుడు మీకు అనుగ్రహించింది అవుతుంది. దేవుడి నామానికి మహిమ కలిగినట్టుగా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ కూడా విజయం కలుగుతుంది. ఈ దినం యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే విజయం మీకు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రిక రాశాడు. 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం దాకా చూసుకుంటే వారు మేడగదిలో ప్రార్థన చేశారు ఎడతెగక. వారు ప్రార్థన చేసినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు దావీదు యొక్క
రచించిన దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని, సహోదరులారా, ఇది ఒకప్పుడు దావీదు ఇలాగ చెప్పాడు, ఈ యొక్క ఇస్కరాయి యోధ యేసుని అప్పగిస్తాడని. అంటే ప్రార్థన చేసినప్పుడు ఆయన పొందింది ఏంటంటే గత చరిత్ర. ప్రార్థన చేస్తే నీకు కూడా గత చరిత్రలో మర్మములు, దేవుడు చేసిన దేవుడి యొక్క కార్యాలు, దాంట్లో ఉన్న మర్మములు బయలుపరచబడతాయి. అది దేవుడు గొప్పగా నిన్ను బలపరుస్తాడు. అప్పుడు దాకా ఈ యొక్క పేతురు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చెప్పాడు, ప్రవచించాడు. ఆయన గొప్ప గత కాలం జరిగిన విషయాలు చెప్పాడు. ఈరోజు నేను చెప్పగలగాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. నేను కూడా ఈ వాక్యాలు చెప్పాలంటే చెప్పలేను, నాకు అక్షర జ్ఞానం లేదండి. కానీ దేవుని నమ్ముకున్నాక, దేవుడు ఆత్మను పొందుకున్నాక నాకు అక్షర జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం వచ్చింది. వాక్యాన్ని ఎలాగ వివరించాలో, వాక్యాన్ని ఎలాగ వినిపించాలో, ఎక్కడ ఏ స్థలంలో ఎలాగ చెప్పాలో ప్రతిదీ కూడా దేవుడే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మర్మములు బయలుపరుస్తున్నాడండి. మర్మములు బయలుపరిచే దేవుని యందు మనము ఆశ కలిగి ఉంటే, ఆసక్తితో ఉంటే, మనల్ని చూచుచున్న దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు మనకి మర్మములు బయలుపరుస్తాడు. ఏలియా ప్రార్థించాడు చేతులెత్తి, 3.5 సంవత్సరాలు వర్షాలు ఆగిపోయినాయి. ఆ దేశానికే కాదండి, ప్రపంచమంతా వర్షాలు ఆగిపోయినాయి. వర్షాలు కురవలేదు, ఎక్కడా వర్షాలు లేవు. మళ్ళీ ఆయనే ప్రార్థించగా దేవుడి కార్యం చూశారు ప్రజలందరూ. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే నీ ఇంటికి ఆశీర్వాదము, నీ ఇంటికి దీవెన, నీ ఒంటికి స్వస్థత. నువ్వు అప్పు అడగడానికి వెళ్ళవసరం లేదు, అప్పు ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. నువ్వు ఈ విషయంలో రెడీగా ఉంటే, ప్రార్థనకి సిద్ధపడి ఉంటే, 22వ తారీఖు నుంచి 31st నైట్ వరకు ఉపవాస ప్రార్థనలో పాల్గొండి. 40 దినాలు ఉపవాస ప్రార్థన. ఒక్క పూట తినకపోతే మీ శరీరమే బలహీనత రాదు. ఏమండి, సంవత్సరంలో నేను ఇంచుమించు 120 రోజులు ఉపవాసాలు ఉంటానండి. 120 పూటలు ఉపవాసాలు ఉంటా. మంచినీళ్ళు తాగి ఆయనతో గడుపుతుంటా. దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నా బిడ్డల విషయంలో, నా విషయంలో బలహీనునైన నన్ను స్వస్థపరిచాడు. నా బిడ్డల వివాహాల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చదువుల విషయంలో గొప్ప కార్యాలు చేశాడు. ఆయనే చదివిచ్చాడు, ఆయనే వివాహాలు చేశాడు నా బిడ్డలకి. ఎంత గొప్ప ఘనతో చూడండి. ఆయన అంగీకరించిన నాకు, ఆయన ఎరిగిన నాకు, ఆయనతో నడిచిన నాకు. ఈరోజు ఇవన్నీ మీకు కావాలంటే మీరు ఆయనతో నడవండి, ఆయన్ని ఎరగండి, ఆయన్ని తెలుసుకోండి, ఆయన్ని వెంబడించండి, ఆయన సన్నిధికి రండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ఏలియా చేతులెత్తి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం చూశారు. ప్రజలందరికీ వర్షం లేదు, ఏలియా గొప్ప కార్యం చూశాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే నువ్వు గొప్ప కార్యం చూస్తావు, నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నువ్వు స్వస్థత పొందుతావు. నీ పంటలో లాభం, నీ చేతి పనిలో లాభం, నీ బిడ్డల చదువుల్లో విజయం, నీ బ్రతుకులో నిత్య జీవం, ఆశీర్వాదాలు, దేవుడితో నడిచే అనుభవాలు, అపవాదికి సిద్ధపరిచిన నరకాన్ని నిన్ను అక్కడికి వెళ్లకుండా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆశీర్వాదాలు కలిగి ఉంటావు. అటువంటి కార్యాలు చూడాలంటే ప్రార్థన చేయండి, మారు మనసు రక్షణ పొందండి, దేవుణ్ణి అంగీకరించండి, దేవుడి సన్నిధిలో గడపండి ఉపవాసాలతోని. నీకు కలిగి ఉన్న ఇబ్బందులు, ఇరుకులు ఏమున్నా ఉపవాసం చేసి ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వాదాలు పొందుతావు. నువ్వు దేవుడు ఆశీర్వాదాలు పొందుతావు. ఇది 100% పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట. ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వాదాలు పొందుతావు, ప్రార్థన చేస్తే నువ్వు విడుదల పొందుతావు, ప్రార్థన చేస్తే నువ్వు రక్షణ పొందుతావు, ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతావు, ప్రార్థన చేస్తే నీ బిడ్డలు విజయం పొందుతారు. నీవు నీ ఇంటి వారు కలిసి యెహోవాను స్తుతించండి. ఆకాశమందు ఉన్న యెహోవా దేవుణ్ణి మీరు కనులారా చూచుచూ కొత్త కీర్తనలు పాడండి.
ఆకాశమందున్న నా యేసయ్యా, ఆకాశమందున్న నా యేసయ్యా, నా చేతుల రెండు నీ వైపు చాపితిని, నా చేతుల రెండు నీ వైపు చాపితిని, నీ కృపవరములు ఈ జనుల పైన, నీ కృపవరములు ఈ జనుల పైన ఉంచుమయ్యా నా యేసయ్యా, ఉంచుమయ్యా నా యేసయ్యా. నా ఇంటికి కలిగి ఉన్న గొప్ప రక్షణ నా జనులకు పంచుటాకు ప్రయాణిస్తున్నా, నేను ప్రయాణిస్తున్నా. హల్లెలూయా యేసు, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే మన దేవుడు ఆకాశం ముందు చూచుచున్న దేవుడు. ఆయన మనం చూస్తూ, మనం ప్రార్థించి, ఆయన చూస్తూ మనం కొత్త కీర్తనలు పాడుచు, ఆయన నామను గణపరుస్తూ మనం ఆశీర్వాదాలు పొందవలసిన వారమే ఉన్నాం, దీవులు పొందవలసిన వారమే ఉన్నాం, మేళ్ళు పొందవలసిన వారమే ఉన్నాం. నిత్య జీవ వారసత్వానికి మనము గొప్ప వారసులమై ఉన్నాం. ఇటువంటి యొక్క దేవుడు మాటలు మన యందు గొప్పగా ఫలించునుగాక, మనందరి హృదయాల్లోని ఆశీర్వాదకరంగా మారునుగాక ఈ మాటలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.